అద్భుత జెన్ కథలు. పేడకుప్ప. క్రీస్తు శకం 1036 నుండి 1100 మధ్య జీవించిన సుప్రసిద్ధ చైనా కవి సూటంగ్పో రాజస్థానంలో సాహిత్య విభాగానికి అధిపతిగా పనిచేశాడు. ఒకరోజు ఆయన బుద్ధుని ఆలయానికి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తున్న ఒక సన్యాసి పక్కన కూర్చొని ధ్యానం చేశాడు. ధ్యానం ముగిశాక ఆ బౌద్ధ సన్యాసి వైపు తిరిగి, నేను ధ్యానం చేసినప్పుడు ఎలా ఉన్నాను అన్నాడు. ఆ సన్యాసి సూటంగ్పోతో, మీరు ధ్యానం చేసేటప్పుడు నిర్మలంగా, గంభీరంగా, కాంతివంతంగా కనిపించారు అన్నాడు. అతని మాటలతో కవి ఎంతో సంతృప్తి కనబరచాడు. అప్పుడు సన్యాసి కవిని చూసి, ధ్యానంలో నేను ఎలా కనిపించాను అని అడిగాడు. కవి, మీరు ధ్యానంలో ఒక పేడకుప్పలా కనిపించారు అన్నాడు. ఆ మాటలకు సన్యాసి ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. తను సాధించిన విజయాన్ని కవి అందరికీ చెప్పి గర్వించాడు. సాయంత్రానికి ఇంటికి వెళ్ళి తన సోదరితో సన్యాసిపై తను చేసిన ఘనకార్యాన్ని వివరించాడు. అతని సోదరి, ఈ పోటీలో సన్యాసి నిన్ను ఓడించాడు అంది. కవి ఆశ్చర్యపోయి, నేను అతన్ని ఓడించాను అనుకుంటున్నాను, నేను ఓడిపోయానని నువ్వు ఎలా అంటున్నావు అన్నాడు. కవి సోదరి, అన్నా, ఆ సన్యాసి హృదయం బుద్ధుని తత్వంతో నిండి ఉంది. దానివల్ల అతను నిన్ను కూడా బుద్ధునిలానే చూశాడు. కానీ నీ హృదయం పేడతో నిండి ఉంది, అందువల్ల అతన్ని పేడకుప్పలా చూశావు అంది.